రజాకార్ అన్న అద్భుతంగా ఉందన్న. రజాకార్ సినిమాని మనం కళ్ళ కట్టినట్టు చూపించారన్న. డైరెక్టర్ సత్యనారాయణ యాట గారు కానీ తర్వాత ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు అనేది ఆ రోజుల్లో రజాకార్లు చేసిన నికృష్ట పనులని కళ్ళ కట్టినట్టు చూపించాడు. అసలు చరిత్ర అండి. మనం సినిమాని కూడా సంబోధించడం కూడా కరెక్ట్ కాదు, అది చరిత్ర. రజాకార్ల చరిత్రని 2 గంటల సేపు మనం చూపించారండి. అంటే వైరల్ కంటే అంటే ఎక్కువ గలీజ్గా చూపించారంట. గలీజ్ ఏముందండి, చరిత్ర అండి. కళ్ళమ్మటి నీళ్ళు తిరుగుతాయండి ఎవరైనా చూస్తే. ఎమోషనల్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంది. అనసూయ గారి క్యారెక్టర్ కానీ ఇంద్రజ గారి క్యారెక్టర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మనం చరిత్రని చరిత్రలాగానే చూడాలి. ఒక సినిమా అంటే వీళ్ళకి జనాలు ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో, 4 హగ్గులు 5 కిస్సులు ఉంటే తప్ప సినిమాలు ఎత్తుగాని పరిస్థితులు ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీలో అలాంటి వ్యవస్థలో ఒక కొత్త తరం చరిత్రను అయితే చూపించారని అనుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్, గట్స్ ఉన్న డైరెక్టర్ ఎందుకు అంటున్నామంటే ఒకనొక సందర్భంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న సినిమా అండి, 2 గంటల సినిమాని ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆపే పరిస్థితి తీసుకొచ్చారు. ఆపాలని ఎంతో ప్రయత్నించారు. అలాంటి వాళ్ళు కూడా పక్కన కూర్చున్నారు. రేపు ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీరు ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్పండి. ఇలాంటి రజాకార్ మెంటాలిటీని ఉన్న ఏ నాయకుని కూడా అసెంబ్లీ కాదు కదా ఊరి గేటు కూడా దాటనియద్దు. అలాగా మీరు ఓటుతో సమాధానం చెప్పండి. అంటే ఇది ఏ జోనర్ మూవీ అన్న? ఏ జోనర్ అంటే చరిత్ర అండి. రజాకార్.